మరి పిల్లలు అలసిపోతున్నారు, ఐ మీన్ సారీ బద్ధకంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం కదా, దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగా? దెర్ ఆర్ సర్టన్ టెక్నిక్స్ అండి. కళ్ళకి వెట్లాత్ టెక్నిక్ అంటారు. అంటే చదువుకుంటున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తడిగుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి. ఈ ఒక నాస్టిల్ చేత్తో వేలుతో మూసి నెక్స్ట్ ఇలా తీసుకొని మళ్ళీ ప్రాణాయామం లాగే సింపుల్గా చెప్తున్నాను, జస్ట్ టేకింగ్ దిస్. ఇప్పుడు ఈ టీవీ సీరియల్ ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నారు కదా, మీ పిల్లలతో ఈరోజు సాయంత్రం చేయించమనండి. ఇది జస్ట్ 1 minute చేస్తే బ్రెయిన్ ఎంత ఫ్రెష్ అవుతుందంటే, ఈ వెట్లాత్ టెక్నిక్తో పాటు ఇది ఒకటి చేస్తే చాలా అద్భుతంగా అలసట తగ్గిపోతుందండి. ప్లస్ గదిలో ఒక అరగంట చదివిన తర్వాత పచార్లు చేయాలి, జస్ట్ ఫర్ 5 minutes, ఆర్ జాగింగ్ ఆల్సో ఇన్ ద రూమ్ ఇట్ సెల్ఫ్. సో దానివల్ల డీవియేషన్ ఏమి ఉండదంటారా? వీళ్ళకి ఈ కత్రినా కైఫ్ డీవియేషన్ కన్నా ఈ డీవియేషన్ ఫిజికల్ డీవియేషన్, మెంటల్ డీవియేషన్స్ అది వేరే టాపిక్. అది ఫిజికల్ ఎలర్జీ అలసట గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మెంటల్ అలసట తర్వాత పక్కన పెడదాం. ఫిజికల్ అలసట తగ్గాలంటే మాత్రం ఇలాంటి టెక్నిక్స్, కళ్ళు ముక్కు నోరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఫిజికల్ అలసట చాలా వరకు తగ్గుతుంది. ఓకే, అయితే అలసట విసుగు గురించి మీరు చెప్తూ ఉన్నారు కదా, అలసట గురించి చెప్పారు, మరి అసలు విసుగు ఏంటి అండి? విసుగు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదో, ఇష్టం లేని కాపురం చేసేలాగా ఉంటుందండి చదువు అనేది. కాబట్టి చదువు అనేది ఒక హార్డ్ వర్క్, కష్టపడి చదువుతున్నాను నేను, చాలా నా అమ్మ నాన్నల కోసం చదువుతున్నాను, ఈ ఫీలింగ్ ఉన్నప్పుడల్లా విసుగు వస్తూ ఉంటుంది. ఆ విసుగు తగ్గాలంటే ముందు చదువుతో, సంసారం తప్పనిసరి అయినప్పుడు, విడాకులు దొరకనప్పుడు ఉన్నవాడిని ప్రేమించడమే మంచిది కదా. అవును, అదొకటే ఆప్షన్, ఏది ఒక ఏళ్ళు పట్టుకోండి అన్నట్టు. అంతే. కాబట్టి చదువును ప్రేమించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు చదువును ప్రేమించడం లేదో, పరీక్షల్లో చదువు వాంతి అయిపోతుంది, తర్వాత ఇంకేం గుర్తుండదు. వాడికి ఇంకేం గుర్తుండదు తర్వాత పరీక్షలు అయిన తర్వాత, ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్ లేకుండా చదువు. ఇప్పుడు మన పిల్లలు ఎందుకు కప్ప తెలుసు కదా, ఫ్రాగ్, దాని కాళ్ళు ఎందుకు తినరు మనోళ్ళు? ఎందుకు చైనీస్ తింటారు? ఎందుకంటే వాళ్ళ తల్లి ప్రేమతో పెట్టింది కాబట్టి, ఆ రోజు మనం పెట్టలేదు కాబట్టి. ఈ తల్లులు కూడా, తండ్రి అందరూ కూడా హార్డ్ వర్క్ చేయరా, కష్టపడి చేయరా, చదవరా అంటారు. ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేసి బిర్యానీ తినరా, హార్డ్ వర్క్ చేసి టీవీ చూడరా అనరు కదా. ఎప్పుడైతే నువ్వే చెప్తున్నావో, ఎందుకంటే ఈ పెద్దలు తమ వయసులో హార్డ్ వర్క్ అనుకున్నారు చదువుని, అదే ఇంపోజ్ చేస్తున్నారు వీళ్ళ మీద. చదువు చాలా అద్భుతంగా ఉంటుందండి. విద్య నిగూఢ గుప్తము, విదేశీ బంధుడు, విత్తము, డబ్బు అంటే తెలివికి సంబంధించిన ఇంత మంచి విద్యను పట్టుకొని హార్డ్ వర్క్ అంటే వాళ్ళకి జీర్ణం అవ్వదండి. పుస్తకం తీయగానే మీరు అన్నట్టు విసిగేస్తుంది. కాబట్టి చదువు చాలా బాగుంటుందిరా, అన్నిటికన్నా చదువు బాగుంటుందిరా. దీంతోపాటు నీ ఇష్టం, క్రికెట్ అన్నా చూడు, లేదా పెయింటింగ్ వేసుకో, డ్యాన్స్ చేసుకో, ఇవన్నీ హెల్దీ సైడ్ హ్యాబిట్స్. ఒక హెల్దీ సైడ్ హ్యాబిట్ ఉండాలి, చదువు ఉండాలి. సచిన్ తెండూల్కర్ లాగా నీ చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకో, చదువు మాని క్రికెట్ పెంచుకో. బట్ 10th క్లాస్ వరకు 2 ఉండాలి, తర్వాత నీ ఇష్టం. ఇలా చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఎప్పుడైతే నీకు చదువు బోర్ కొట్టిందో ఈ హెల్దీ హ్యాబిట్ వైపు వెళ్తావు. బొమ్మ వేసుకోవడం కానీ, ఏదైనా చేసుకోవడం కానీ, డాన్స్, సాంగ్స్ ఏదైనా సరే. ఇదైతే ఎప్పుడైతే లేదో దీని మీద, అప్పుడు నీకు స్మార్ట్ ఫోన్స్ పక్కనే ఉంటాయి, ఇంట్రెస్ట్ అట్లా లాగేస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా లాగేస్తాయి, దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తాయి. డ్యాన్స్, పెయింటింగ్ అలా కాదండి, ఇది 2 ప్యారల్గా వెళ్తాయి. అందుకనే మీరు చూడండి, విశ్వనాథన్ ఆనంద్ ఇంజనీర్, అనిల్ కుంబ్లే ఇంజనీర్, బాగా పైకి వచ్చిన వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు కూడా వీళ్ళు. కాబట్టి చదువు ఉంటేనే ఇది ఉండదు, అలా ఏం అక్కర్లేదండి. దిస్ ఇస్ ది కాన్సెప్ట్.